డీటెయిల్స్ చూద్దాం. ఋషికొండలో ఖాళీ భవనాలను వినియోగించే మార్గాలపై ఏర్పాటిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రులు పయావుల, ఇక కందుల దుర్గేష్, డోలా, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అయిన అజయ్ జైన్ సమావేశానికి హాజరయ్యారు. గత ప్రభుత్వం హరిత రిసార్ట్ స్థానంలో ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకుంది. ఆ భవనాలను ప్రజా అవసరాల కోసం వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు అందించబోతోంది. ఋషికొండలో ఖాళీ భవనాలను వినియోగించే మార్గాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రులు పయ్యావుల, కందుల దుర్గేష్, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ సమావేశానికి హాజరయ్యారు. అయితే గత ప్రభుత్వం హరిత రిసార్ట్స్ స్థానంలో ఋషికొండలో ఒక ప్యాలెస్ ను నిర్మించింది. ఆ ప్యాలెస్ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఆ భవనాలను ప్రజా ప్రయోజనాల కోసం ఎలా వినియోగించుకోవాలి అన్న అంశంపై ఇవాళ కేబినెట్ లో కసరత్తులు చేస్తోంది ప్రభుత్వం. ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు కూడా అందించింది. మరి అనంతరం కూడా ఈ ప్యాలెస్ ఏదైతే ఉందో వైసీపీ హయాంలో కట్టిన ప్యాలెస్ ను ప్రజా అవసరాల కోసం ఎలా వాడబోతున్నారనేది కేబినెట్ అనంతరం కూడా తెలియబోతోంది. ప్రెజెంట్ ఏపీ గవర్నమెంట్ ఋషికొండలో ఉన్న ఖాళీ భవనాల వినియోగంపై ఇటు వాటి మార్గాలపై ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఇటు ఋషికొండలో నిర్మించుకున్న ఏదైతే ప్యాలెస్ ఉందో దానికి సంబంధించి ప్రజా ప్రయోజనాల దిశగా కూడా ఎలా వాడాలి అనే దాని మీద డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా ఆఫీసెస్ అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే దాన్ని మళ్ళీ ఒక రిసార్ట్ లాగా మార్చే అవకాశం ఉందనుకోవాలా? అసలు అప్డేట్స్ ఏంటి? దానికి సంబంధించి రిషికొండ ప్యాలెస్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైన అధ్యయనం చేయడానికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాస్వామి, టూరిజం శాఖ మంత్రి కందులు దుర్గేష్ ముగ్గురితో కలిపి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రోజు కేబినెట్ సమావేశం ముందు వాళ్ళంతా కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 500 కోట్లకు పైగా ఖర్చు చేసి గత వైసీపీ హయాంలో రిషికొండ ప్యాలెస్ ని తవ్వేసి అంటే ప్రకృతి విరుద్ధంగా, అక్కడ ఉన్నటువంటి పర్యావరణ విరుద్ధంగా ఆ ప్యాలెస్ నిర్మాణం చేశారని గతంలో కూటమి నేతలు అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ అనేక విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్యాలెస్ ని వెళ్లి పరిశీలించారు. ఏ విధంగా దీన్ని ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాదాపు ఏడాదిన్నర పైగా అవుతున్న నేపథ్యంలో దాన్ని అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బుతో ఖర్చు పెట్టారు కాబట్టి దాన్ని ప్రజా అవసరాల కోసమే ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యి దానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలు ప్రధానంగా ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలి కాబట్టి దాన్ని ఏం చేయాలని దానికి సంబంధించి ఓ నిర్ణయం తీసుకుని దానికి ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా ఏం చేయాలని దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. మొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనసేన తరఫున రిషికొండ ప్యాలెస్ ని ఏ విధంగా ప్రజల అవసరం కోసం తీసుకురావాలని దానిపైన కూడా ఒక నిర్ణయాన్ని పార్టీ తరఫున కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇద్దామని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి దానికి అనుగుణంగా అందరి అభిప్రాయాలు తీసుకుని కేబినెట్ సబ్ కమిటీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, అదేవిధంగా జనసేన పార్టీ అభిప్రాయాలు కూడా తీసుకుని ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు రిషికొండ ప్యాలెస్ కు సంబంధించి దాన్ని లేకపోతే రాష్ట్రపతికి సంబంధించినటువంటి భవనంగా మార్చాలా, లేకపోతే ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలా, లేకపోతే ఏదైనా ఆదాయం వచ్చే వనరుగా దాన్ని రూపొందించాలని దానిపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది కాబట్టి ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాల్ని కేబినెట్ లో అప్రూవల్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు జరిగే కేబినెట్ లో అయితే దానికి సంబంధించి అజెండా లేదు. రాబోయే కేబినెట్ లో ఇప్పుడు సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలను కేబినెట్ లో ప్రపోజ్ చేసి దాని ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రాజేష్, ద సేమ్ టైం ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు కనుక అసలు కమిటీ ఎటువంటి సిఫార్సులు చేసే అవకాశం ఉందనుకోవాలి? అండ్ అక్కడ నిర్మించిన భవనాల డ్రోన్ విజువల్స్ స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు అక్కడ నిర్మించారు. అట్ ద సేమ్ టైం అక్కడ వ్యూ కూడా మనందరికీ తెలిసిందే. సో ఎక్కువగా ఇటు రిసార్ట్స్ లాగా ఇందాక మీరు చెప్పినట్టు ఇటు ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చే విధంగా మళ్లించే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి అనుకోవాలా? ఖచ్చితంగా ప్రజా అవసరాల కోసమే రిషికొండ ప్యాలెస్ ను ఉపయోగించాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లేకపోతే ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగిస్తే కనుక గతంలో కూటమి పార్టీ నేతలే
రిషికొండని గుండులా చేసేసి ఆ విధమైన ప్యాలెస్ కట్టారంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ అవసరాలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రజల నుండి మళ్ళీ వ్యతిరేకత విమర్శలు వస్తాయి కాబట్టి దాని ప్రజా అవసరాల కోసమే ఉపయోగిస్తే బాగుంటుందని మెజారిటీ మంత్రులు కానీ ప్రభుత్వం ఉన్నటువంటి నేతలు కానీ చెబుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రజా అవసరాల కోసమే దాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాకపోతే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అత్యాధునిక వసతులు హంగులతో దాని నిర్మాణం చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం అనేది కీలకంగా ఉంటుంది కాబట్టి దానిలో భాగంగానే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఏం చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది. ఈ వచ్చే నెలలో దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఏం చేయాలి, ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలా లేకపోతే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వనరులాగా మార్చుకోవాలని దానిపైన ఒక నిర్ణయం అయితే వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంది. Yes, thank you, Rajesh.